థ్యాంక్స్. జాగ్రత్తరా. సరే. ఎందుకురా వాడిని అంతలా నమ్మి ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు ఇస్తావు? నా పేరెంట్స్ తర్వాత జీవితాంతం ఉండాల్సింది వాడి దగ్గరే కదరా. వాడు నీతో జీవితాంతం ఉంటాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాడు నిన్ను వాడుకొని వదిలేస్తాడని నేను అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? నిజాలు. ఈ రోజుల్లో అమ్మాయిల్ని వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం వాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కావాలంటే వాడికి కాల్ చేసి మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, మన మ్యాటర్ మా ఇంట్లో చెప్తానని కాల్ చేయి. సరే. చెప్పు. మన కోసం మా ఇంట్లో చెప్దాం అనుకుంటున్నాను రా. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏదో ఇరికించేలా ఉంది. అయినా మన 6 months అవుతుంది కదా కలిసి. నీ గురించి నాకు పూర్తిగా ఏం తెలియదు కదా, తర్వాత చూద్దాంలే. ఏమర్థమైంది? ఏం అర్థం కావట్లేదురా. నిన్ను నీ జీవితంలో సిన్సియర్ గా లవ్ చేస్తుంది ఎవరో తెలుసా? నీ పేరెంట్స్. అమ్మా, నువ్వు మీ అమ్మ కడుపులో పుట్టినప్పటి నుంచి కన్ని పెంచి పెద్ద చేసి నీకు నచ్చింది కొని నీ కోసమే బ్రతుకుతున్న నీ పేరెంట్స్ ఇప్పటికీ నిన్నే లవ్ చేస్తున్నారు. నువ్వు వాడి కోసం ఆలోచిస్తే నీ పేరెంట్స్ నీ కోసం ఆలోచిస్తున్నారు. నువ్వు వాడి కోసం ఆలోచించే దాంట్లో 1% అయినా నీ పేరెంట్స్ కోసం ఆలోచించావా? లేదు. వాడితో గంటల గంటలు మాట్లాడతావు. నీ పేరెంట్స్ తో 10 నిమిషాలను మాట్లాడావా? లేదు.